జగనన్న ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? అదరగొట్టేశా కదా. సూపర్, చాలా మంచి పని చేశావు. నా భక్తి గురించి జనాలకి బాగా చెప్పావు. అది సరే కానీ జగనన్న, నాదో చిన్న డౌట్. మొదట మీ ముత్తాతేనట కదా మతం మారింది? అవును, బాప్తీసం తీసుకుంది ఆయనే. మరి అలాంటప్పుడు నువ్వెట్టా హిందూ అవుతావన్నా? ఏయ్ నర్మయ్, ఇప్పుడు చర్చ అవసరమా? మనం ఇప్పుడు భక్తి డ్రామాలో ఉన్నాం. ఓహో, అందుకేనా అన్న తిరుమల బ్రహ్మోత్సవాలకు కూడా సతీ సమేతంగా కాకుండా ఎప్పుడూ సింగిల్ గానే వెళ్తావు? ఏ న్యూడ్ స్టార్, ఏంట్రా వాగుతా ఉన్నావు? ఏం మాట్లాడుతూ ఉన్నావు? అర్థమవుతా ఉందా నీకు? అది కాదన్నా, దేవుడి మీద నమ్మకం లేకనేక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయలేదు అంటే నీకు అసలు ఆ దేవుడి మీద విశ్వాసం లేదన్నమాట. బాబ్జీ గారికి ఇంటి తెలివితేటలు వచ్చినాయి అంతే కదా. గోరంట్లా, నువ్వు హద్దు మీరి మాట్లాడుతూ ఉన్నావు. జాగ్రత్త. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా అన్నా? అప్పట్లో నువ్వు ప్రసాదాలు తినకుండా పక్కన పెట్టేవాడివి ఏంటా అని మేమంతా అనుకునేవాళ్ళం. అంటే అందులో నెయ్యి కల్తీ ఉందని నీకు ముందే తెలుసా అన్నా? అమ్మ దొంగ, నా జగనన్నో ఎంత ప్లాన్ చేశావు? నోరు మూస్తావా లేదా? ఏం మాట్లాడుతూ ఉన్నావు అసలు? పోనీ అది వదిలే. ఇంటి దగ్గర సెట్టింగులు వేసుకుని దేవుడిని నీ దగ్గరకు పిలిపించుకున్నది అందుకేనా? అక్కడ సెట్ లో ఉన్నప్పుడు కూడా ప్రసాదం ముట్టలేదు. ఆ సెట్టింగు నెయ్యి కూడా కల్తీదేనా అన్నా? ఏయ్ గోరంట్లా, ఏంది నీ గోల? బూమ్ బూమ్ గాని తాగొచ్చినవా ఏమే? నీకు అసలు భక్తి లేనప్పుడు లేని భక్తి ఉన్నట్లు నా చేత కారు కూతలు ఎందుకు పోయించావన్నా? సెంటిమెంట్స్ ఎక్కువ. ఏయ్ పంపింగ్ స్టార్, నోర్ముయ్యేదవా? నిన్ను 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 మీ స్నేహం తగలయ్యా, ఇంతకు ముందే కదరా స్నేహం మేరా జీవితం మేరా దోస్త్ అని పాటలు పాడుతున్నారు. జగనన్న, వీడి నోరంటే కొట్టి మూయించావు, మరి జనం నోరు ఎలా మూయిస్తావు? అక్కడ జనానికి అంతా అర్థమైంది. నెయ్యి కల్తీ దగ్గర నుండి నీ భక్తి డ్రామా వరకు అంతా బయటపడింది. ఇక నువ్వు సర్దేసుకో, దుకాణం సర్దేసుకో.